ప్రైజ్ లార్డ్. ఈరోజు జూన్ 9వ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా మనం ఇక్కడ గమనించినట్లయితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక ముగింపులోకి మనం వస్తూ ఉన్నాం. ఇక్కడ పౌలు తిమోతికి చేయవలసినటువంటి అన్ని హెచ్చరికలు చేసిన తర్వాత అది సంఘం విషయంలోనే కానివ్వండి, తాను సంఘాన్ని పాలించాల్సినటువంటి విషయంలోనే కానివ్వండి, అట్లాగే తాను వ్యక్తిగతంగా ఏ విషయంలోనైనా లోపించాడేమో అవన్నీ సరిచేసుకోవడం విషయంలోనే కానివ్వండి, ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని అక్కడ పౌలు అనేకమైన విషయాలు తిమోతితో పలికినట్లుగా మనం చూడగలుగుతాం. ప్రాముఖ్యంగా ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఈరోజు మనం చూసేటటువంటి విషయం ఆశీర్వాదం, బెనెడిక్షన్ పౌలు అక్కడ ఇస్తుండడం మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ముగింపును, ఈ ఆశీర్వాద వచనమును పలికి ఆయన ఈ తిమోతి పత్రికలు రెండవ పత్రిక మనం చూసినటువంటి విషయం, దానికి ముగింపు పలుకుతున్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం. చివరి వచనాన్ని గనక 22వ వచనాన్ని మనం అక్కడ చూసినట్లయితే, ప్రభువు నీ ఆత్మకు తోడై ఉండును గాక, కృప మీకు తోడై ఉండును గాక. ఇక్కడ పౌలు పలుకుచున్నటువంటి ఈ మాటలలో ఉంటున్నటువంటి గూఢార్థమును మనం అర్థము చేసుకోవాలి. ఎందుకనంటే ప్రాముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే మన యొక్క విశ్వాస జీవితం యొక్క అంతము, అట్లాగే మన విశ్వాస పరిణామము, మనం ఏదైతే ఈ లోకములో విశ్వాస యాత్రను కొనసాగిస్తూ ముగిస్తూ ఉన్నామో దాని యొక్క ముగింపులో ఉండవలసినటువంటి ఒక స్పృహ ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేటి దినాన దీని విషయంలో అనేక మంది విశ్వాసులు ఒక అవగాహన, ఒక స్పృహ లేకుండా ఉండడం చాలా విచారకరమైనటువంటి విషయం. ఎందుకనంటే ఆత్మలను కాయడము సంఘ కాపరి పని అయితే, ఆత్మలను కాపాడుకోవడము ఇక్కడ ప్రతి వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసి యొక్క పని అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం, అందుకనే పౌలు అక్కడ చెప్తున్నటువంటి మాట తిమోతితో, ప్రభువు నీ ఆత్మకు తోడై ఉండునుగాక. నీ ఆత్మకు అనేటటువంటి ఆ మాటను ఈనాడు మనం ధ్యానం చేయబోతాం. ఇక్కడ పౌలు పలుకుచున్నటువంటి ఈ మాట గనక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణములో మనం ప్రాముఖ్యంగా ఆయన గుడ్ ఫ్రైడే రోజు మనం ధ్యానించేటటువంటి ఆ 7 మాటలలో కూడా మనం గుర్తించినట్లయితే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని పలకడం మనం చూడగలుగుతాం. అంతమటుకే కాదు, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో కూడా ఫిలిప్పు ఒక సుదీర్ఘమైనటువంటి సువార్త ప్రకటన చేసిన తర్వాత, తన యొక్క వాదములను అక్కడ ఉంటున్నటువంటి ప్రజలతో వినిపించిన తర్వాత, వారు కోపోద్రేకులై రాళ్లతో ఆయనను కొట్టి చంపేటటువంటి ఆక్రమంలో, మరి ముఖ్యంగా ఫిలిప్పు చనిపోయేటటువంటి సమయంలో కూడా ఆయన పలికినటువంటి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పలుకుతున్నటువంటి మాట పట్టణము, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 58, 59 వచనాలను మనం చూడగలుగుతాం. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక ఎవరిని పాదముల యొద్ద తమ వస్త్రంలో పెట్టిరి. ప్రభువుని గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా అతన్ని రాళ్లతో కొట్టిది. పౌలిక స్టెఫెన్ ఏం చేస్తూ ఉన్నాడండి? రాళ్లతో కొట్టుచుండగా ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని. ఈ విషయంలోనే ప్రతి విశ్వాసి యొక్క జీవితం యొక్క అంతము, ముగింపు ఉంటుంది అనేటటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము, ప్రభువు ఆత్మను చేర్చుకోవడం అంటే ఏమిటి? ప్రాముఖ్యంగా ఆయన ఎక్కడైతే మన కొరకు నివాసములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని మనకు చెప్పి ఉంటా ఉన్నాడో ఆ స్థలములోనికి నీవు ప్రవేశించడము. ఇక్కడ క్రోడీకరించుకొని మనం ఒకవేళ మాట్లాడుకోవలసి వస్తే, మన జీవితంలో నీవు ఇంత
ఇంత బ్రతికినటువంటి ఈ జీవితంలో అంతిమంగా నువ్వు ఎటువైపుగా ప్రయాణము చేపిస్తూ ఉన్నావు? తండ్రి యొద్దకు నీ ఆత్మ వెళ్ళుచున్నదా, లేదా పాతాళానికి అది పంపబడుతున్నదా? అంటే స్పష్టంగా మాట్లాడుకోవాల్సి వస్తే, పరలోకం వైపుగా నీ యొక్క ఆత్మ ప్రయాణము జరుగుచున్నదా, నరకము వైపుగా నీ యొక్క ఆత్మ ప్రయాణము జరుగుచున్నదా? అంటే ఇక్కడ అర్థమేంటి? పౌలు పలుకుచున్నటువంటి మాట తిమోతితో, నీ ఆత్మకు తోడయ్యుండునుగాక, ప్రభువు నీ ఆత్మకు తోడయ్యుండు. అయ్యా తిమోతి, దేవుడు నీ ఆత్మకు తోడుగా ఉంటే ఆయన రాజ్యములోనికి నువ్వు ప్రవేశించేటటువంటి అర్హత నీవు సంపాదించుకుంటావు. ఇది మొదటి మాట యొక్క గూఢార్థం అని మనం గ్రహించాలి, ఆలోచించాలి. ఈనాడు మీ ఆత్మలను, మరి ప్రాముఖ్యంగా నాకు కూడా ఇది వర్తిస్తుంది. నా ఆత్మను నేను ఎటువైపుగా ప్రయాణము చేపిస్తూ ఉన్నాను. అది మొదటి భాగమైతే, రెండవ భాగము ఆయన చెప్పుచున్నటువంటి మాట, కృప మీకు తోడై ఉండునుగాక. కృప, ఇది మాట్లాడుకోవాల్సి వస్తే ఒక రోజంతా కూడా ఆ దేవుని కృపను గురించి మనము మాట్లాడుకోగలము. ఈ విషయాన్ని మనం అక్కడ గుర్తించాలి. ఆయన కృప, దావీదు అంటాడు కదా ఆ కీర్తన 52లో మనం ఆలోచించినట్లయితే, నీ కృపనందే నేను నమ్మిక ఉంచుచున్నాను అంటాడు. అంటే దావీదుకు ప్రతి అణువు తెలుసు, ఆయన కృప తనకి ఎంతగా తోడుండి నడిపించిందో అనుక్షణము. నాడు మన జీవితాల్లో మనం గ్రహించవలసినటువంటి విషయం, ఆయన కృప మనకు తోడై ఉంటే అన్ని విషయాల్లో కూడా, ఏ విషయంలో కూడా మనం తప్పిపోకుండా ముందుకు కొనసాగేటటువంటి గొప్ప దేవుని కృప కొరకు ఈనాడు మనం ప్రాకులాడవలసినటువంటి వారు. గుర్తించాలి ఈ విషయం, ఈ సత్యాన్ని గ్రహించాలి. ఇక్కడ ఆలోచించవలసినటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రాముఖ్యంగా ఇక్కడ ఆయన మనకు, మన ఆత్మలకు, అట్లాగే ఆయన కృప మనకు తోడుండినటువంటి ఎడల ఈ లోకంలో ఇంకా ఏది కూడా మనకు అవసరం లేదు. తిమోతి అదే పట్టుకొని తన జీవితం అంతా కూడా, ఆయనకు శరీర బలహీనత ఉన్నప్పటికీ కూడా ఏది ఆయన నిలబెడుతుందంటే, ప్రభువు తన ఆత్మకు ఆత్మీయంగా తోడై ఉన్నాడు. శారీరకంగా అన్ని విషయాలను సమకూర్చడానికి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృప తోడుగా ఉంటుంది. ఈనాడు ఈ ధ్యానం వింటున్నటువంటి నీకు దేవుడు అట్టి ఆశీర్వచనమునే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ అంగీకరించడానికి, దాని కొరకు ప్రాకులాడుచు పొందుకొనడానికి ఉన్నటువంటి ఆసక్తి నీ జీవితంలో నీకుంటుందా? ఆసక్తి లేని ఎడలా నాడు నీ ఆత్మను నీవు నరకంలోకి నడిపిస్తున్నట్టే. రెండో విషయం, ఆయన కృపకు వేరుగా ఉండి నువ్వు ఈ లోకంలో కాదు కదా, ఎక్కడికి వెళ్ళినా ఏమీ సాధించలేవు. మాట్లాడుకోవలసి వస్తే ఏదైనా, ఈవెన్ పౌలు తన వ్యక్తిగత జీవితంలో కూడా అపవాది ఒక ముల్లుగా దేవుడు అక్కడ పెట్టి, ఆయన ఆ హెచ్చుకోకుండా నిమిత్తము అది ఉంటే, ఇది తీసివేయి ప్రభు అని ముమ్మారు వేడుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నా కృప నీకు చాలునని ముమ్మారు అదే సమాధానం. ఎందుకంటే ఆ కృపను అనుభవిస్తూ పౌలు అనువనువున ముందుకు కొనసాగిపోయినటువంటి ఆ గొప్ప స్థితిని మనం గ్రహించగలుగుతాం. ఆ కృప దేవుడి నాడు మీకు తోడుగా ఉంచబోతా ఉన్నాడు. ప్రార్థన చేస్తాం. అత్యంత కృపగల దేవ, అయ్యా మా ఆత్మలను కాచేటటువంటి ప్రభువు, అయ్యా ఈ తాత్కాలికమైనటువంటి శారీరక జీవితాలకు తండ్రి దేవ, అయ్యా మేము మా విశ్వాస యాత్రలో తప్పిపోకుండా నిమిత్తము అయ్యా అంతము వరకు మా ఆత్మలకు అయ్యా నీ తోడు అవసరము. అయ్యా మేము పరలోక ప్రయాణము చేయాలంటే ఇట్టి తోడును ఎల్లప్పుడూ కోరుకునే వారముగా, దాని కొరకు ప్రాకులాడుచు ముందుకు కొనసాగు వారముగా ఉండటానికి మీకు కొలవభద్రపరచు. అంత మట్టుకే కాకుండా అయ్యా తండ్రి దేవా, కృపను మాకు తోడుంచుతున్నావు తండ్రి. అయ్యా నిజముగా మేము బ్రతికి ఉన్నామంటే
ఎంతో అలజడులు అయా, పొద్దున్న లేస్తే సాయంత్రము పడుకునే వరకు కూడా తండ్రి దేవ మా జీవితాలకు గ్యారంటీ లేదు. కానీ నీ కృపను అనువనువునా చూపిస్తూ అన్ని విషయాల్లో సమృద్ధిని అనుగ్రహిస్తూ అయ్యా తండ్రి దేవా, మా శారీరక జీవితాలకు, మా దైనందిన జీవితాలకు ఏది అవసరమో ఎప్పటికప్పుడు మాకు సమకూర్చుతూ తండ్రి దేవా, మా అవసరతలను తీరుస్తూ నీ కృప ద్వారా మమ్మలను ముందుకు నడిపిస్తావు అయ్యా. ఇట్టి కృప అట్లాగే తండ్రి దేవా, మా ఆత్మలకు మీ తోడు ఎల్లప్పుడూ మేము కలిగి, అట్లాగే ధ్యానం వింటున్నటువంటి ప్రతి బిడ్డ కలిగి ముందుకు కొనసాగుటకు మీ కృపలో భద్రపరచుకున్నామని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.